రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావాలన్నా? చిన్న పిల్లలు, కాలువలో వేసుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది నిజానికి. కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసిరొద్దు. విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు.